Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. వివిధ కారణాల వలన హోల్డ్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది. 29/3/2022లో ఇవాళ ఇక్కడ ఇచ్చిన కాపీ ఏంటంటే మారంపూడి ఫ్లైఓవర్తో పాటు ఉండరాజువరము, జొన్నాడ, కైకవరము, అదేవిధంగా ఇంకొక ఫ్లైఓవర్, ఇన్ని ఫ్లైఓవర్లు కలిపి తేతలి, ఈ ఫ్లైఓవర్లు కలిపి ఇది ఇచ్చిన కాపీ. ఇది రెండోసారి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మీరు క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మురళీమోహన్ గారు చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లే. కాకపోతే వాస్తవాలు అనేది పక్కకు పెట్టి మనం ఏదో చేద్దామని అనుకుంటే కాగితాలు ఉంటాయి, శాంక్షన్ కాపీస్ ఉంటాయి. రెండోసారి శాంక్షన్ కాపీ ఎందుకు ఇస్తారు? అదేవిధంగా ఇంకా చాలా బృహత్తరమైన కార్యక్రమము, మరి ఈయన ఏంటో నాకు తెలియదు కానీ ఇన్ని రోజులు ఎంపీ గారి పైన ఉంటుంది. ఎంపీ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పైన ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన విధంగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ గురించి కానీ, రాజమండ్రికి ఏదైతే 5 ఫ్లైఓవర్లకి సంబంధించి ఆ కాపీస్ కూడా 345 కోట్ల రూపాయలతో ఆల్రెడీ బోర్డు దగ్గర ఉంది ఈ కాపీ. వేమగిరి, లాలా చెరువు, ఇక్కడ పిడింగోయ్ దగ్గర జంక్షన్, బొమ్మూరు జంక్షన్కి సంబంధించి 4 ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు. ఇది కూడా కాపీ ఎప్పుడుదంటే మే 17, 2023 బోర్డు దగ్గర ఉంది. మరి ఎంపీ గారి పైన కూడా, పురంధరేశ్వరి గారి పైన కూడా బాధ్యత ఉంది. సో ఖచ్చితంగా రాజమండ్రికి రావాల్సినవి ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ వేమగిరి దగ్గర ఏదైతే శాంక్షన్ అయ్యిందో ఆ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఉండడం వల్ల అక్కడ ఎన్ఓసి రాకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. లేకపోతే ఇది కూడా శంకుస్థాపన వేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉండేది, టెండర్ కాల్ఫర్ అయ్యి ఉండేది. సో అది క్లియరెన్స్ చేసుకుని అది కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. రాజమండ్రి సిటీ ప్రజలకు కానీ, గ్రామీణ ప్రజలకు కానీ, లేదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేషనల్ హైవేకి. ఇది కాకుండా మూడోది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా కాపీ ఉంది. మరి వీరిపైన చాలా బాధ్యత ఉంది. నేను సాధించిన దాంట్లో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా ఈ ఫ్లైఓవర్స్ కాకోకుండా, మరి అప్పుడు ఎస్ఆర్ఓ వాల్యూకిను మనకి మార్కెట్ వాల్యూకి మ్యాచ్ కాకపోవడం వలన అది సాధించలేకపోయాం, వర్క్ ప్రారంభించలేకపోయాం. కాకపోతే అది కూడా శాంక్షన్ అయి ఉంది. ఇది నేను శాంక్షన్ బడ్జెట్ అలొకేట్ కాలేదు కానీ శాంక్షన్ అయి ఉంది. సో దానిపైన కూడా మరి ఎంపీ గారి పైన బాధ్యత ఉంది. 4 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఒక బైపాస్ రోడ్డుకి సంబంధించి ఇవన్నీ కూడా రాజమండ్రికి సాధించాలి. ఎందుకంటే 2-2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా మరి నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా కొట్లాడాననేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి. ఎందుకంటే మరి గమనించే ఉంటారు కానీ ఓట్లు సాధించే దాంట్లో మరి చేయలేకపోయిననే మరి బాధ నాకు అనిపిస్తూ ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.